హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మిస్ ఘోష్ మన ఆదిరాజ్తో మాట్లాడుతూ ఉండటం చూసాం. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. వేదాంత్ మాత్రమే కాదు, నేను కూడా ఈ కథలన్నీ నిజమే అని నమ్మాను. నేను ఈరోజు అమెరికా తిరిగి వెళ్ళిపోతున్నాను అని అంటాడు మన ఆదిరాజ్. ఆదిరాజ్ మాట్లాడుతూ ఉండగా తన చేతికున్న మచ్చని గమనిస్తుంది మన మిస్ సుప్రియ. స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు పానిక్ అటాక్ వచ్చింది కదా, మేబీ ఆ టైంలో ఈ దెబ్బ తగిలి ఉంటుంది. అంతా ఓకేనా అని అంటాడు ఆదిరాజ్. అంతా ఓకే అనుకుంటూ ఏదో ఆలోచించుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మిస్ సుప్రియ. ఇక అందరూ ఎటు వాళ్ళు అటు వెళ్ళటానికి రెడీగా ఉంటారు. ఈలోపు రజత్ దేవ్ వాళ్ళ దగ్గరికి వస్తాడు. రే, నిన్న తాగిన మత్తుకి నువ్వు ఈరోజు మధ్యాహ్నం వరకు పడుకొని ఉంటావు అనుకున్నాను అని అంటాడు దేవ్. నాన్సీ ఎక్కడుందో కనిపెట్టారంట. అడవిలో ఒక చోట తన ఫోన్ సిగ్నల్ దొరికిందంట అని అంటాడు రజత్. అది మంచి విషయమే కదా అని అంటాడు దేవ్. అడవిలో శవాలు మాత్రమే దొరుకుతాయి దేవ్ అని అంటాడు రజత్. నిన్ను ఎవరో చంపాలని చూశారు అని అన్నావు, ఈ రోజేమో నాన్సీ చనిపోయిందని అంటున్నావు అని అంటాడు దేవ్. అయితే నేను చెప్పింది అబద్ధం అని అంటున్నావా? మరి ఢిల్లీ నుంచి ఇన్వెస్టిగేషన్ టీం ఎందుకు వస్తుంది అని అంటాడు రజత్. ఈలోపు అడవిలో దొరికిన కొన్ని క్లూస్ తీసుకొని నీలగిరి వ్యాలీ స్కూల్కి వచ్చేస్తారు పోలీస్ ఆఫీసర్. వాళ్ళు రావటం గమనించిన వేదాంత్ విండో దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న క్లాస్ టీచర్ వేదాంత్ ఎక్కడికి వెళ్తున్నావు అని వేదాంత్ దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటారు. వేదాంత్ ఇటు తిరిగి చూడగానే తన ముక్కులోంచి రక్తం కారుతూ ఉండటం గమనిస్తారు టీచర్. ఆఫీసర్ చేతిలో ఉన్న క్లూస్ చూసి అలాగే నించొనిపోతాడు మన ఆదిరాజ్. అది గమనించిన ఆఫీసర్, ఈ క్లూస్ గురించి మీకేమైనా ఐడియా ఉందా అని అంటాడు మన ఆదిరాజ్తో. నాకేం తెలియదండి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మన ఆదిరాజ్. ఇక ఆ క్లూస్ అన్నీ కూడా డీన్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ చిట్స్ సుయాష్ పాకెట్లో దొరికినాయి, హోమో అంటే హోమోసెక్షువలే కదా అని అంటూ ఉంటారు ఆఫీసర్. ఇది క్లియర్ కేస్ ఆఫ్ సూసైడ్, దీని మీద ఇంత డిస్కషన్ ఎందుకు అని అంటాడు పక్కనున్న ఎస్ఎస్పి. ఎవరైనా హింసించి ఉండొచ్చు కదా, సూసైడ్ చేసుకోమని ఫోర్స్ చేసి ఉండొచ్చు కదా అని అంటారు ఆఫీసర్. మీరు ఈ కేసు గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నారు? మనందరం కూర్చొని సాల్వ్ చేసుకోవచ్చు కదా అని అంటాడు పక్కనున్న ఎస్ఎస్పి. మీరే విధంగా సాల్వ్ చేస్తారో నాకు తెలుసు. ఒక జూనియర్గా ఉన్న మీరు ఎస్ఎస్పీగా మారింది ఇలాంటి కేసు వల్లే కదా అని అంటారు ఆఫీసర్. అసలు మీరేం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని అంటాడు ఎస్ఎస్పి. సుయాష్ ఒక ఫేమస్ అయిన టీవీ స్టార్, అందుకనే పోలీసులకి పబ్లిక్ నుండి మీడియా నుండి చాలా ప్రెషర్ ఉంది. ఈ కేసులో రోజు రోజుకి ఏదో ఒక కొత్త కాన్స్పిరసీ వస్తూనే ఉంది. నేను నిజం తెలుసుకోవటానికి మాత్రమే ఇక్కడికి వచ్చాను అని అంటాడు ఆఫీసర్ డీన్తో. చూడండి ఆఫీసర్, మేము మీకు అన్ని విధాలా కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సమస్య ఏంటంటే అకాడమిక్ సెషన్ జరుగుతుంది, పిల్లలందరూ భయపడి ఉన్నారు. అందుకే అడ్మిన్ ఏరియా మాత్రమే యాక్సెస్ తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. క్లాసెస్ ఎప్పట్లాగా జరగనివ్వండి, ప్లీజ్ అర్థం చేసుకోండి అని అంటారు డీన్. ఓకే, ఐ అండర్స్టాండ్ అని అంటారు ఆఫీసర్. ఇక ఈ క్యాంపస్లో స్టూడెంట్స్ కాకుండా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ నేను ఇంట్రోగేట్ చేయాలి, టీచర్స్, అడ్మిన్ స్టాఫ్ అండ్ ఓల్డ్ బాయ్స్ కూడా అని అంటారు ఆఫీసర్. మీరు అలా ఎలా ఇంట్రోగేట్ చేస్తారు అని అడుగుతారు ఎస్ఎస్పి. నా పర్మిషన్ లేకుండా ఎవరూ ఈ క్యాంపస్ నుంచి బయటికి వెళ్ళకూడదు అని అంటారు ఆఫీసర్. మరి నాన్సీ సంగతి ఏంటి అని అడుగుతారు మన డీన్ ఆఫీసర్ని. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.